కేటీఆర్ మళ్లీ నన్ను రెచ్చగొడుతున్నారన్నారు మంత్రి కొండా సురేఖ. ఈ నేపథ్యంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులు పంపించి కేటీఆర్ ఇంకా రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా ఈ విషయాన్ని క్లోజ్ చేయాలని అన్నారు. తనపై పోస్టులు పెట్టిన కేటీఆర్ కూడా వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకంటే ముందు సీతక్కపై దారుణంగా ట్రోల్స్ చేశారని, అప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదన్నారు కొండా సురేఖ. ఈ రోజు వాళ్ల వరకు వచ్చినప్పుడు మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు. అయినా తాను బేషజాలకు పోవట్లేదని తెలిపారు. తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నామని, తప్పు చేసిన కేటీఆర్ కూడా వెనక్కు తీసుకోవాలని తెలిపారు కొండా సురేఖ. మరి నిన్న జరిగిన ఇష్యూలో కేటీఆర్ చేసిన పనికి కేటీఆర్ ఏదైతే కావాలని ఇంకా రెచ్చగొట్టే పద్ధతిలో నా మీద మళ్ళీ కామెంట్స్ చేయడము, దానితోటి నేను బాధపడుతూ భాగోద్వేగానికి గురవి కొన్ని పేర్లు తీసుకొని నేను కొంతమందిని మరి మీడియా ముందు మాట్లాడడం జరిగింది. నేను పేర్లు తీసుకోకుండా ఉండాల్సింది. దానివల్ల వాళ్ళు కొంత, ఎందుకంటే నేనే విధంగా బాధపడ్డానో వాళ్ళు కూడా అదే విధంగా బాధపడడం నాకు బాధ అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నైట్ బేషరత్గా నా వర్డ్స్ని విత్డ్రా చేసుకుంటున్నా అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు కేటీఆర్ ఇంకా 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 నన్ను రెచ్చగొట్టే పద్ధతిలో, నేను క్షమాపణ చెప్పాలనే పద్ధతిలో నోటీసులు పంపిస్తూ మరి ఇంకా రెచ్చగొడుతూ ముందుకెళ్తా ఉన్నాడు. ఇప్పటికైనా దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తే బాగుంటుందని కేటీఆర్కి తెలియజేస్తూ, నేను ఒక మహిళగా ఒక మహిళకు జరిగిన అసౌకర్యానికి నేను వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. నువ్వు కూడా నా మీద ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పోస్టులు పెట్టించి ఇబ్బందికరమైనటువంటి కామెంట్స్ చేశావో దాన్ని కూడా వెనక్కి తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తాం. అదే కదండి బాధాకరము. ఇప్పుడు ఒక మహిళ అంటే అప్పుడు సమాజంలో బాధ్యత, అందరి బాధ్యత. అంటే ఒక మహిళలు అంటే పొలిటికల్ వాళ్ళు అంటే పొలిటికల్ వాళ్ళే మాట్లాడాలి, లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడాలని మాట్లాడకూడదండి. ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు అందరూ కూడా సమాజంలో స్పందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక మినిస్టర్ మీద, నాకంటే ముందు సీతక్క మీద ఇంకా దారుణంగా ట్రోల్ చేశారు. అప్పుడు కూడా ఎవ్వరు మాట్లాడలేదు. మరి ఈరోజు వాళ్ళ వరకు వచ్చినప్పుడు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కాబట్టి అయినా కూడా నేను ఎక్కడ కూడా నేను బేషజానికి పోవట్లేదండి. వాళ్ళకు ఒకవేళ మనసుకు కష్టం అనిపిస్తే నేను బేషరతగా నేను వెనక్కి తీసుకుంటా ఉన్నాను. అదే పద్ధతిలో కేటీఆర్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. నువ్వు తప్పు చేసావు, తప్పు జరిగింది, దాన్ని నువ్వు వెనక్కి తీసుకోమని చెప్పేసి నేను డిమాండ్. ఫినాయిల్ పెట్టి కడుక్కోవాలట. మరి మేమేం మాట్లాడినాం, కేటీఆర్ మాట్లాడిన మాటలన్నీ వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోవాలండి. మరి ఆయన ఏం పెట్టి కడగాలో, యాసిడ్ పెట్టి కడగాల, లేకపోతే ఇంకేం పెట్టి కడగాలో ఆయనే దానికి సమాధానం చెప్పాలి. మేమైతే ఏం దుర్భాషలు ఏం ఆడలేదు, బూతులు ఏం మాట్లాడలేదు. మేము ఆయన ఇచ్చిన దానికి మేము కౌంటర్ ఇచ్చాము. నిన్న కూడా అప్పుడు బస్సులో తిరిగే ఆడబిడ్డలు అని అవమానిస్తాడు, 3 బిడ్డలు కంటే వాళ్ళని అవమానిస్తాడు, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఎవరైనా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకున్నది అంటాడు. అంటే మహిళలు ఏం పనికి మాలిన వాళ్ళ లెక్క కనిపిస్తున్నారా? మీ చెల్లె, మీ కుటుంబమే మహిళలా, మిగతా వాళ్ళు మహిళలు కాదా? కాబట్టి కేటీఆర్ నువ్వు మాట్లాడే ముందు దయచేసి మహిళల గురించి ముఖ్యంగా మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు దానికి నాకు పోస్టుకు సంబంధం లేనప్పుడు అన్నప్పుడు వాళ్ళని బయట తీసుకొచ్చి అప్పచెప్పు. నువ్వు అప్పచెప్పినప్పుడు నువ్వు మంచోడు అని మేము అందరం కూడా నమ్ముతాం. కానీ నువ్వు వాళ్ళని తీసుకెళ్లి దుబాయ్లో దాచిపెట్టి నాకు అకౌంట్కు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ కొండా సురేఖనే నాకు సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలని చెప్పేసి లీగల్ నోటీసులు పంపించి మళ్ళీ ఉల్టా నా మీదనే దాడి చేయడం ఎంతవరకు సమంజసం? అది నీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను.